నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ప్రస్తుతాన్ని చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల్ జైత్వారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ చూసినా పేద ప్రజలకు మేం అండగా ఉంటామంటున్నటువంటి గత మాజీ మంత్రి, ప్రస్తుత మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కడ మరి జైత్వారం గ్రామంలో చూసుకున్నట్టయితే మరి ఇల్లు కూలి కనీసం ఉండలేని పరిస్థితిలో పేద ప్రజలు. మరి వీళ్ళ ఇల్లు కూలి నేటికి 3 రోజులు కావస్తున్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువైపు చూడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మరి వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏంది, వాళ్ళకున్న వాటి ప్రాబ్లమ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే నాన్న, మీ పేరే? నా పేరు యాదగిరి సార్. యాదగిరి. ఏం చేస్తుంటావు అన్న? నేను సెంటర్కి పని చేస్తా, వ్యవసాయం చేస్తాను సార్. మళ్ళీ ఏమైంది, ఎట్లా కూలింది ఇల్లు? ఎన్ని రోజులు ఇల్లు కూలి? నిన్న మధ్యాహ్నం గురించి సార్, నిన్న 3-4 రోజులు వర్షాలు బాగా వస్తున్నాయి సార్. ఆ వర్షాల నుంచి నిన్న మధ్యాహ్నం 12 గంటలకేమో కూలింది సార్. అది మా పాప చూసి మాకు తోడు చెప్పింది, ఇట్లా ఇల్లు కింద పడిపోతుంది డాడీ అంటే, నేను చూసి అందులో ఉన్న సామాన్లు అవి ఉండే సార్, కొన్ని తీసి బయటకు పెట్టుకున్నాను సార్. ఈ ఇల్లు కూలినప్పుడు ఇంట్లో ఎవరైనా ఉండేనా? ఎవరు లేని సమయంలో కూలిందా? అందరం బయటకి ఉన్నాం సార్. ఆ టైంలో కూలింది. అది అదృష్టవశాత్తు అది అనుకోరాదు. ఇంట్లో ఎవరు వెళ్ళిన టైంలో, అది ఇంట్లో ఉన్న టైంలో కూలింటే ఎవరైనా చనిపోయే వాళ్ళమే సార్. ఓకే, మీ భార్య ఏం చేస్తుంటుంది? మేము కూలి పని చేస్తాం, వ్యవసాయం చేస్తుంటుంది. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు రాజకీయంలో ఉన్నారని కూడా తెలుసు. మరి రాజకీయంలో ఉంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి రాజకీయంలోకి వచ్చారంటే ప్రతి ఒక్కరు సెట్ అయిపోతారు, బిల్డింగ్ కట్టుకుంటారు, కారు కొంటారు. మరి ఇంత దీన పరిస్థితులు ఉండాల్సిన కారణం ఏంది? ఇంతకు మీరు ఏం చేసిరు, దేనికి పోటీ చేసిరు? మేము మా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా సార్. వార్డు మెంబర్కి నిలబడ్డా. మా భార్య 5 ఏళ్ళు వార్డు మెంబర్గా చేసింది. 5 ఏళ్ళు చేసింది వార్డు మెంబర్. 5 ఏళ్ళు చేసింది సార్ స్వతంత్ర అభ్యర్థిగా. స్వతంత్ర అభ్యర్థిగా నివాడి కూడా మేము బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు సబితా మేడం ఉంది. అప్పుడు కూడా సబితా మేడం మాకు సాయం చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అధికార పార్టీగా సార్. ఇప్పుడు మనం ఏం చేయలేం అభ్యర్థిగా. అందులోకి వెళ్ళి ఏమన్నా అవుతుందో మాతో పని చేయించుకుందామని అనుకున్నాం. మాకు అలాంటి పనులు ఏ పని మాకు కాలేదు సార్. రూలింగ్ పార్టీలోకి పోతే ఎవరికైనా సరే మరి టోటల్గా ఇల్లే కావచ్చు, కారే కావచ్చు, ఇవన్నీ సెట్ చేసుకుంటారు. మళ్ళీ 5 ఏళ్ళు ఉన్న రూలింగ్ పార్టీలో ఉండి మీరు ఇప్పటి వరకు ఏం చేసుకోవడం గల కారణాలు? ఏం లేదు, మాకు ఏమి ఇవ్వలేదు సార్. అధికారం మాకు ఏమి ఇచ్చిరని 5 ఏళ్ళు చేస్తే ఏమీ లేదు మాకు. ఇల్లు ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. డబల్ బెడ్ అడిగినాం సబితా మేడం, ఇప్పిస్తాం అనుకుంటేనే కాలం గడిపేసారు. కానీ 10 ఏళ్ళు కాలం గడిపారు. కానీ 5 ఏళ్ళు మేము వార్డు మెంబర్ చేసినా కానీ ఏమి ఫలితం లేకపోయింది సార్ అందులో. మరి గతంలో ఒక విద్యాశాఖ మంత్రి ఉండి మరి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఉంది, ఒక మినిస్టర్ అయ్యి ఉండి కూడా మీకు న్యాయం చేయకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అవు సార్. ఇప్పటికి కూడా గెలిచిన పరిస్థితి సబితా మేడం ఇక్కడ రావడం లేదు. ఇక్కడికి మాదికు ఏం చూడడం లేదు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. వర్షాకాలం వల్ల కూడా ఎక్కడ పర్యటన లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు వర్షాలు పడుతున్నాయి కదా 4 రోజులు. ఒక్కసారన్నా మీ ఎమ్మెల్యే ఇక్కడ విజిట్ చేసిందా? రాలేదు సార్, ఇప్పటికి కూడా రాలే. మరి ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, గతంలో చూసినట్టయితే విద్యాశాఖ మంత్రి అయ్యుండి కూడా మా ఊరిని పట్టించుకునే పాపాన పోలేదు. మరి ఇప్పుడు కూడా మరి ఎమ్మెల్యే అయ్యుండి కూడా మరి స్థానికంగా గత 4 రోజుల సంది కురుస్తున్నటువంటి వర్షాలకు మా ఇల్లు కూలినా కూడా ఇటువైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యే, ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి వారి మాటల్లో తెలియజేయడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పట్టించుకొని ఈ కుటుంబానికి అండగా ఉండి మరి ఇప్పుడు ఏదైతే ఇస్తున్నటువంటి డబల్ బెడ్రూమే కావచ్చు, మరి స్థానికంగా మరి ఇప్పుడు గత తెలంగాణ ప్రభుత్వంలో మరి రిపోర్టర్స్కి ఏం చేయని రిపోర్టర్స్కే 200 గజాల జాగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇలాంటి పేదవాళ్ళకి న్యాయం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి క్యూ న్యూస్ ద్వారా